ఓకే, ఈ మసీదు నిలబడిన గౌరవంగా అనేది కూర్చోండి ప్లీజ్. అన్నిటికీ మనకి నిలబడిన వాళ్ళు ఇప్పుడు మనకి ఏమైంది అంటే ఇది బ్యాలెన్స్ అయింది కంప్లీట్గా. ఓకే, 3 steps. దీని తర్వాత ఐఎమ్ చెకింగ్ ఎస్ఐ జాయింట్ బిఫోర్ ఆఫ్టర్ చెక్ చేస్తే సార్ ఫస్ట్ మనం చెక్ చేసుకున్నప్పుడు పేమెంట్ ఇష్యూ ఉంది, నా ఇట్ ఈస్ ఫ్రీ కదా. ఓకే, తేడా ఉందా లేదా? తేడా ఉంది. అప్పుడు చెక్ చేసినప్పుడు ఇది లేదు మూమెంట్, నా మూమెంట్ ఈజీగా ఉంది ఇది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది టైట్ అయింది, ఇది అంతకుముందు ఇది టైట్ ఉంటే ఇప్పుడు ఈ సైడ్ టైట్ అయింది సార్. కాబట్టి సెకండ్ స్టెప్ ఏంటంటే మోర్ ఈజీ టెక్నిక్, చాలా ఈజీ సార్. 2 చేతులు పిడికిలు బిగించండి, బిగించిన కింద పెట్టండి. ఓకే, 2 కాళ్ళ మీద ప్రెషర్ వేయండి, ఈ 2 చేతుల మోచేతుల మీద ప్రెషర్ వేయండి. వేసి గాలి తీసుకుంటూ నెమ్మదిగా నడుము పైకి లేకండి, గాలి వదులుతూ నెమ్మదిగా నడుము కిందకి తెచ్చండి. ఇంతే సింపుల్. క్లోజ్ breathe in up, slowly breathe out down. Okay, slowly breathe in up. More easy అంటే చాలా ఈజీ. చేద్దాం ఏర్పడుతుంది. బ్రీత్ అవుట్, గాలి వదులుతూ దించుకుంటుంది. బ్రీత్ ఇన్ అప్ 10 కౌంట్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. అండ్ 7 టైమ్స్ చెప్పాను, అందరూ చదువుకున్న వాళ్ళని. రిలాక్స్. మూడు చేతులు కాళ్ళు పెట్టి వీడియోలు ఇస్తాం. కెమెరా వేస్ట్. ఆయన ఎవరు పుణ్యాత్ముడు ఎక్కడ కెమెరా అంత కష్టపడి తీస్తుండే ఆయన టెస్టింగ్ బాగుంటుంది. ఎందుకు లింక్ పెడతాం, ఎందుకు దాంట్లో స్పేస్ వేస్ట్ చేసుకుంటాం? ఎందుకంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ ఇదంతా. ఓకే, కాపీరైట్ ఇష్యూస్ వస్తే నా ఎగ్జిబిషన్ పోతుంది, మీకు అర్థం కాదు. ఇది అర్థమైందా? మీరు ఏదో అప్లోడ్ చేసి ఏదేదో చేసింది అనుకోండి, నా పని అయిపోతుంది. ఓకే, డోంట్ వరీ అబౌట్ ద వీడియోస్, కాన్సంట్రేట్ లైవ్. ఓకే, మీరు చేయొచ్చుగా అందరూ. స్లోలీ బ్రీత్ అవుట్. నడుమే లేపాలి, ఛాతీ కూడా లక్ష్యం కాదు. తల మీద బరువు పడదు సార్, ఓన్లీ చేతుల మీదనే బరువు పడాలి, లేవాలి పైకి. మరీ ఎక్కువ లేపే ప్రయత్నం చేయకండి, ఎంత వస్తాను కాదు. 30 సార్లు కాదు, ఎంత పర్ఫెక్ట్ చేసినా అన్నది పాయింట్. గంగలు కాదు, గంగలు చాలా పాయింట్ కదా. లాస్ట్ 10 హోల్డ్ చేసి పట్టుకోండి, రిలాక్స్. ఓకే, లేవండి. సెకండ్ స్టెప్ మూమెంట్. Now third is the therapeutic approach. మూడవది therapeutic approach. రండి సార్, ఇండైరెక్ట్ అప్రోచ్, థెరపటిక్ అప్రోచ్. ఓకే, నేను ఇంతకుముందు ఏం చెప్పినా అంటే అందరికీ లోవర్ బ్యాక్ పెయిన్ ఒకటే, ఇక్కడ గ్యాస్ట్రిక్ ఒకటే, ఇక్కడ సర్వైకల్ ఒకటే, ఇక్కడ షోల్డర్ ఒకటే. ఓకే, సాటికా, యాంగ్జైటీ అన్నీ ఒకటే చెప్పిన, ఎసిడిటీ అంతా ఒకటే చెప్పిన కదా. ఒకటి ఉంది అంటే అన్నీ వస్తాయి, గ్యారంటీగా పెట్టుకోండి. మీకు డిస్క్ ప్రాబ్లం అంటే నేను చెప్పిన 5 మీతో ఉంటాయి. క్లియర్? ఇప్పుడు ఇండైరెక్ట్ అప్రోచ్, థెరపటిక్ అప్రోచ్ నేను చేశాను. అందరికీ క్లారిఫై కదా, కనిపిస్తుంది అక్కడ? రైట్. థెరపటిక్ అప్రోచ్లో ఏంటంటే నేను సార్ ఇంతకుముందు నేను చెక్ చేసినప్పుడు ఈ డయాఫ్రమ్ రైట్ ఉంది సార్కు, లెఫ్ట్ డయాఫ్రమ్. ఓకే, ఫ్యాటీ లివర్ కామన్ అందరికీ, దట్ ఈస్ నాట్ ఇష్యూ. We are going to release this thing. ఎందుకంటే ఇది టైట్ ఉంటే మీరు చెక్ చేయండి ఒకసారి. షర్ట్ కానీ ఈ ఏరియాలో ఒకసారి పట్టుకొని కిందికి లాగండి ఒకసారి. జస్ట్ కిందికి లాగండి. ఎక్కడ టైట్నెస్ వస్తుంది మీకు? ఎస్, బట్ ఇక్కడ డయాఫ్రమ్ ఎప్పుడైతే మీకు టైట్ అయిందో
డయాఫ్రమ్ ఎందుకు టైట్ అయింది? బికాస్ ఆఫ్ ద స్ట్రెస్, బికాస్ ఆఫ్ ద యాంగ్జైటీ. కోపము ఇంకా ఈ సందర్భంలో నువ్వు పడుకున్నప్పుడు ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ డయాఫ్రమ్. ఆఫ్ బ్రీత్ అందుకనే వస్తున్నాను. ఫస్ట్ డయాఫ్రమ్ రిలీజ్ అయితేనే ఈ నొప్పులు తగ్గుతాయి, ఈ నొప్పి కూడా తగ్గుతాయి. బట్ పైనుంచి లాగితే ఈ నొప్పి ఎట్లా వస్తుందో ఇది టైట్ అయితే కింద నొప్పి కూడా స్టార్ట్ అవుతుంది. అందుకని అన్ని ఆర్గాన్ ఫంక్షన్స్ అన్ని దెబ్బతింటాయి న్యాచురల్గా, అందుకనే గ్యాస్ట్రిక్ వస్తుంది. క్లియర్? కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇది రిలీజ్ చేయాలి. సార్ మోకాలు మరవండి, మళ్ళీ రిలీజ్ చేస్తాం. మళ్ళీ 10 seconds హోల్డ్ చేసి పట్టుకుంటాం, మళ్ళీ రిలీజ్ చేస్తాం. మళ్ళీ 10 seconds హోల్డ్ చేసి పట్టుకుంటాం, మళ్ళీ రిలీజ్ చేస్తాం. సార్ సార్ డైరెక్షన్ సార్ ఇంతే. మీరు అసలు కష్టపడదు, ఎఫర్ట్ ఓన్లీ. ఇది వెనక్కి లాక్కోవడం అంతే. స్టార్ట్. క్లోజ్ యువర్ ఐస్. వెనక్కి లాగి పట్టుకోండి, 10 కౌంట్ చేసుకోండి అంతే. మూమెంట్ కాదు, హోల్డ్ చేసి పట్టాలి. ఎస్ 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నార్మల్ బ్రీతింగ్ వితౌట్. మళ్ళీ బ్రీత్ ఫ్రీ విత్ 3 times చేయాలి. ఎస్ 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. అంటే టైం తక్కువ కాబట్టి 10 తొందరగా. ఓకే, నాలుగు చేయాలి. రైట్ సార్. లాస్ట్ టైం 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఏ ప్రాబ్లం లేకుండా 2 సైడ్లు చేసుకోవచ్చు. రిలాక్స్ రిలాక్స్. హౌ డు యూ ఫీల్? మూమెంట్ 2 ఫ్రీ అయిపోయింది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి థెరపటిక్ అప్రోచ్ ఏంటంటే ఇంతకుముందు చేసిన ఎక్సర్సైజ్. సార్ 2 చేతులు ఇట్లా పెట్టండి. అందరు కనిపిస్తుందా సార్? సార్ ఇప్పుడు ఏం చేస్తారంటే కాళ్ళు 2 అవుట్ సైడ్ స్ట్రెచ్ చేయండి. ఎస్ కొంచెం ఆగండి, లేపకండి. స్ట్రెచ్ చేయండి. కరెక్ట్, ఇది కరెక్ట్ వేస్తా. బయటకు స్ట్రెచ్ చేయండి. నేను లోపలికి బ్రెత్ లోపల రానియకండి కాళ్ళు. రైట్ చేయండి. ఎస్ పర్ఫెక్ట్. క్లోజ్ యువర్ ఐస్. ఇది టైట్ ఉంచండి అట్లాగా. ఓకే, నెమ్మదిగా నడు పైకి లేపండి సార్. ఎస్ రిలాక్స్. మళ్ళీ ఒకసారి లేపండి సార్. రిలాక్స్. మళ్ళీ ఒకసారి లేపండి సార్. రిలాక్స్. ఓకే, ఇక్కడ ఇంకొక టెక్నిక్ కూడా మనం యూజ్ చేస్తాం. ఏంటంటే ఇంకా పెల్విస్ లంబర్ మొత్తం ఫ్రీ అయిపోవడానికి. సరే రైట్ పడండి. ఒక ఇంచ్ అంతా మీరు కొంచెం పైకి లేపి ఇంతకుముందు చెప్పిన ఎక్సర్సైజ్ చేయండి. కాదు పైకి కిందికి. ఎస్ గుడ్, వండర్ఫుల్, బ్రేక్ డ్యాన్స్. సూపర్. రిలాక్స్. అంతే అవసరం లేదు సార్. 1 ఇంచే లేకుండా 1 ఇంచ్ అంతే. అంతా కూడా ఇంకా తెచ్చండి. ఎస్ చేయండి. ఇక్కడ ఎస్ పర్ఫెక్ట్. సార్కు రైట్ వెళ్తుంది, లెఫ్ట్ వెళ్ళట్లేదు. ఓకే, రిలాక్స్. ఇంకా ఫ్రీ అయిపోతుంది సిస్టమ్. కాబట్టి సార్కి ఏం ప్రాబ్లం ఉందో మనకు తెలియదు, ఏం ఫ్రీ అయిందో మనకు తెలియదు. క్లియర్? మనం అడగలేదు ఏం ఫ్రీ అయిందో మనకు అవసరం లేదు. శ్రీకృష్ణ పరమాత్మ కర్మ ఫలితంతో మీకు సంబంధం లేదు. క్లియర్? చేద్దామా? ఎక్సర్సైజ్ చేసేద్దాం అందరూ. ఓకే, పడుకోండి ఒకసారి ప్లీజ్. వారి సమయాన్ని చక్కగా ఇస్తున్నప్పుడు మీరు ఎందుకైనా డిస్టర్బ్ చేస్తారు. ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు శక్తి వస్తాయి. ఫస్ట్ మూమెంట్ కరెక్ట్ ప్రాక్టీస్ చేయకుండా ఇప్పుడు రాదు. తర్వాత రిలీజ్ చేయండి. మళ్ళీ 10 seconds హోల్డ్, రిలీజ్. 10 seconds హోల్డ్, రిలీజ్. చేయండి సార్. నడుపు లేపండి సార్. నడుపు లేపి ఒకటే. నడుపు లేపకండి, ఒకటే సార్. అర్థం చేసుకోకుంటే అపార్థం అవుతుంది, అపార్థం చేసుకుంటే అందుకనే వీడియో పంపిస్తామనేది. ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే వీడియో అర్థమైంది. నాకు 2 నిమిషాలు అయినాయి కదమ్మా. ఇది ఉంది అదండి, అదే మైండ్ కన్ఫ్యూజన్.
స్లోగా